హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్ కృషి ట్రెండ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? సో మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాము. సో మేము కూడా చాలా చాలా బాగున్నాము. అండ్ సో ఇవాళ నేను ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను అనమాట. సో మాకు సాటర్డే సండే వచ్చింది అంటే అసలు నాకైతే ఇంట్లో ఉండాలి అన్న ఫీలింగే ఉండదు. బట్ ఏదో ఒక రీజన్తో బయటికి వెళ్ళాల్సి వస్తుంది కూడా. అసలు మేమేం ప్లాన్ వేయకపోయినా ఏదో ఒక రీజన్తో కంపల్సరీ బయటికి వెళ్ళాల్సిందే. సో వీక్ డేస్ అంతా ఇంట్లో ఉండి పని చేసి సో వీకెండ్లో అలా బయటికి వెళ్ళడం, అలా తిరగడం సో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మాకున్న వెదర్లో సో చాలా చల్లగా ఉందన్నమాట ఇప్పుడు. సో మాకు నార్మల్గా సమ్మర్ టైమ్స్ వచ్చేసి నవంబర్, డిసెంబర్, జనవరి అనమాట. సో ఈ 3 months ఎండలు ఫుల్గా ఉంటాయి. అండ్ దాని తర్వాత ఇంకా మాకు చలికాలం అనేది ఒక ఏప్రిల్ నుంచి అలా ఫుల్గా చలి స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మేము ఫుల్ చలిగా ఉందన్నమాట బయట కూడా. సో అందుకే జాకెట్స్ వేసుకొని బయటికి వచ్చాము. జాకెట్స్ లేనిది అసలు ఇంకా బయటికి రాలేము కూడా. సో ఇప్పుడు మేమున్న ప్లేస్ వచ్చేసి ఇది ఒక పార్క్ అనమాట. అండ్ ఇది వచ్చేసి దీని పేరు కెనడీ పార్క్. సో చాలా అంటే చాలా ఫేమస్ పార్క్ ఇది. ఇక్కడ వచ్చేసి ఒక టూరిస్ట్ ప్లేస్లో ఫస్ట్ ఉంటుందన్నమాట. సో లీమాలో టూరిస్ట్ ప్లేస్ మనం సర్చ్ చేస్తే సో కెనడీ పార్క్ ఉంటుందన్నమాట. సో మేము ఇక్కడ ఇవాళ అక్కడికి వచ్చాము. సో ఇక్కడ వీకెండ్ వస్తే ఫుల్ ధూమ్ధామ్ ఉంటుంది. సో నార్మల్గా మనకు చార్మినార్ అక్కడిక్కడ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో సో ఇక్కడ కూడా అలాంటి ఫీలింగే వస్తుంది అనమాట. అండ్ నా ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ అండ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేయండి. నేను ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఇక్కడ ఉన్నవి కొత్తవన్నీ మీకోసం చేసి పెడుతూ ఉంటాను. అండ్ సో వీడియోకి వచ్చేసి చూసారు కదా. సో ఇప్పుడు మనం నైట్లో ఉన్నాము. నైట్ వచ్చామన్నమాట. యాక్చువల్కి ఇక్కడికి డే టైంలో కూడా రావచ్చు, బట్ నైట్ టైంలో మనకి నార్మల్గా కోటికి కానీ లైక్ చార్మినార్ కానీ నైట్ ట్యాంక్ బండ్ ఇలాంటివన్నీ మనం నైట్ వ్యూ ఎలా ఉంటుందో సో ఇక్కడ కూడా నైట్ వ్యూ చాలా బాగుంటుంది. సో చూడండి ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో సమ్మర్లో కొన్ని పువ్వులు రావన్నమాట. సో కొన్ని చెట్లు పెరగవు. సో సమ్మర్ వెళ్ళిపోగానే వింటర్ స్టార్ట్ అవ్వగానే కొంతమంది చెట్లు పెట్టేసి ఇలా పువ్వులు వస్తుంటాయి అన్నమాట. ఇక్కడ ఇవన్నీ పెయింటింగ్స్ కూడా వేసి చూస్తున్నారుగా పెయింటింగ్స్. సో పెయింటింగ్స్ కూడా వేసి ఇక్కడ అమ్ముతారనమాట. సో మనం కావాలంటే మనం కొనుక్కోవచ్చు. అండ్ ఈ పార్క్లో పిల్లు అంటే క్యాట్స్ ఎన్ని ఉంటాయంటే చాలా క్యాట్స్ ఉంటాయి. అండ్ దానికి పార్క్ వాళ్ళే ఫుడ్ పెట్టి దాన్ని బాగా చూసుకుంటారనమాట. సో మనం ఏదైనా ఫుడ్ పెట్టినా కూడా అవి తినవు, ఎందుకంటే దాని ఫుడ్ తిని బాగా ఫుల్ అయిపోతుంది. సో అది మన ఫుడ్ కూడా తినదనమాట. సో చాలా క్యాట్స్ ఉంటాయి ఈ పార్క్లో. నార్మల్గా మిగతా వాళ్ళందరూ కూడాను డాగ్స్ తీసుకొని వచ్చి వాకింగ్ అలా వస్తుంటారనమాట. సో ఇక్కడ పార్కింగ్స్ కూడా ఉంటుంది, కార్స్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ అనమాట. సో పార్క్ కింద కార్ పార్కింగ్స్ ఉంటుంది. అండ్ ఈ చుట్టుపక్కల డిఫరెంట్ మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుందన్నమాట. చాలా స్టోర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయి. అంటే రెస్టారెంట్స్ అయితే వచ్చేసి అసలు దీనికి మొత్తము మీరు వీడియోని ఇలాగే కంటిన్యూ చేసి చూడండి. సో మీకు రెస్టారెంట్స్ కూడా నేను చూపిస్తాను. ఎంత బాగుంటుంది అంటే అసలు ఆ లేన్ మొత్తం ఒక గల్లీలో మొత్తం అసలు అన్ని రెస్టారెంట్సే ఉంటాయి. సో మీకు ముందు వీడియోలో కనిపిస్తుంది. అండ్ ఇది పార్క్ మధ్యలో వచ్చేసి చిన్నగా అలా స్నాక్స్ పెట్టారనమాట. నార్మల్గా మనకు అయితే బయటికి వెళ్తే మనకు పానీపూరి ఇదేంటి మిర్చి బజ్జీలు ఇలాంటి డిఫరెంట్ స్నాక్స్ దొరికితే మనకి ఇండియాలో అయితే. బట్ ఇక్కడ మాత్రం కొన్ని ప్లేసెస్లో ఇక్కడ లోకల్ ఫుడ్ అనమాట ఇక్కడ కూడా వీళ్ళు అమ్మేది. సో ఇవన్నీ చిన్న స్టాల్స్ పెట్టుకొని వీళ్ళు అమ్ముతూ ఉంటారు. సో వేడివేడిగా చేసి మనకు అప్పుడు కొన్ని ఇస్తారనమాట. సో ఇక్కడ మనం కావాలి అంటే మనం కొనుక్కొని తినొచ్చు. సో ఇది వచ్చేసి మనకు నార్మల్గా మైసూర్ బోండాలు చేసినట్టే ఉన్నాయి కదా. సో అదే మైదా పిండితోనే చేస్తారనమాట. బట్ కాకపోతే మనము మైదా పిండి మనం హాట్ లాగా తింటాము. సో వీళ్ళు ఏంటంటే మైదా పిండిని హనీలో డిప్ చేసి ఇస్తారు మనకి. సో స్వీట్ అనమాట ఇది. సో మనకు కావాలి అంటే అలాగే కూడా ఇచ్చేస్తారు, బట్ విత్ హనీ. సో లోకల్ ఫుడ్ వాళ్ళది ఎలా ఇస్తే మనం అలా తినడమే బెటర్. సో మేము తీసుకున్నామన్నమాట. బయటికి వచ్చిన తర్వాత సో బయట ఫుడ్ ట్రై చేయకుండా అయితే ఇంటికి ఎవ్వరం వెళ్ళం కదా. సో మేము కూడా అలాగే. సో వితౌట్ ఫుడ్ ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదనమాట.
అంటే ఒక 5 సోలెస్ ఇస్తే 5 సోలెస్ అంటే ఇక్కడ మాకు పెరులో వచ్చేసి సోలెస్ అనమాట కరెన్సీ. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది. సో మా దగ్గర వచ్చేసి సోలెస్ అనమాట. ఒక్క సోలెస్ ఈజ్ ఈక్వల్ టు 20 రూపీస్ ఇండియా అనమాట ఐఎన్ఆర్. సో ఒక్క సోలెస్ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ఆర్ అంటే మేము ఇచ్చేది ఇప్పుడు 5 సోలెస్ ఇస్తే మాకు అది ఒక బౌల్లో 4 బోండాలు ఇచ్చాడనమాట. అంటే 5 సోలెస్ అంటే 200 రూపీస్ అనమాట. సో 200 పెట్టి ఇప్పుడు మేము అది కొన్నట్టు అనమాట. సో మామూలుగా మేము ఏది తీసుకున్నా కానీ సో మేము ఇలా కంపల్సరీగా ఇండియాకి ఐఎన్ఆర్కి కన్వర్ట్ చేసి చూసుకుంటాను ఉన్నారు. సో ఇది వాల్యుబులా, ఇది ఎంత కాస్ట్, ఇది ఎక్కువ, ఇది తక్కువ అని కంపల్సరీగా చేస్తాం. బట్టలు కొన్నా, గ్రాసరీస్ కొన్నా, ఏమన్నా తిన్నా, ఎక్కడైనా ఏం చేసినా కానీ కంపల్సరీగా మేము ఐఎన్ఆర్కి కన్వర్ట్ చేసి చూసుకుంటాం అనమాట. సో ఏది ఎంత రేట్లో ఉంది, మనకి ఇండియాలో అయితే ఒకవేళ ఉంటే మనకి ఇండియాలో ఎంత రేట్కి వస్తుంది ఏంటి అనేది. సో ఇవి ఇంకొక టైప్ ఆఫ్ ఫుడ్ అనమాట. సో ఇది కూడా పిండితో చేస్తారు. సో ఇది అప్పటికప్పుడు వేడిగా ఇస్తారనమాట. సో పిండి దీంట్లో ఏమి మిక్స్ చేయరు, ఓన్లీ పిండి వేసి వేడివేడిగా చేసి బజ్జీల్లాగా అనమాట. అండ్ ఇక్కడ అన్నీ లోకల్ ఫుడ్డే కాబట్టి సో అన్నీ 5 సోలెస్ 10 సోలెస్ బిలో 10 సోలెసే ఉంటాయన్నమాట. సో ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. సో లోకల్ ఫుడ్ కాబట్టి సో ప్రతి ఒక్కటి చెప్పాను కదా. సో మేమైతే అలా కొన్నిసార్లు అయితే మేము సోలెస్ నుంచి యూఎస్డీకి అంటే అమెరికన్ డాలర్స్ నుంచి ఐఎన్ఆర్కి ఇలా ఎన్ని కన్వర్జన్స్ ఉంటాయన్నమాట. సో ఒకవేళ మేము బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఏది చేయాలన్నా అని ఇన్ని కన్వర్జన్స్ ప్రతి ఒక్కటి ఇవన్నీ నాకు నేర్చుకోవడానికి అసలు ఇవన్నీ అర్థం కావడానికి నాకైతే ఒక 1 మంత్ పట్టిందనమాట. సో నేను ఇలా బుక్లో రాసుకుని మరి సోలెస్ ఎంత, ఐఎన్ఆర్ ఎంత, యూఎస్డి ఎంత, ఇక్కడ నుంచి ఇది ఎంత కన్వర్షన్, అదంతలో ఇది ఎంత కన్వర్షన్ అని సో చాలా టైం పట్టింది నాకైతే. బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది. సో ఈజీగా కన్వర్షన్ చేసేస్తాను. సో చూసారు కదా పెయింటింగ్స్ అక్కడ, ఇంకా ఇది వేరే పెయింటింగ్స్ అనమాట. సో డిఫరెంట్ పెయింటింగ్స్ వేస్తూనే ఉన్నారు. సో చాలామంది కొంటారు నార్మల్గా టూరిస్ట్ ప్లేసెస్కి వచ్చినప్పుడంతా. అండ్ ఇక్కడ చూసారు కదా ఇది ఒక ఓపెన్ ప్లేస్. సో ఇక్కడ వీళ్ళు మ్యూజిక్ పెట్టారు. సో మ్యూజిక్ పెట్టి కొంతమంది జనాలు అందరు గ్యాదర్ అయిన తర్వాత సో మన ఇష్టం ఇంకా ఎవరమైనా వెళ్ళి అక్కడ డ్యాన్స్ చేయొచ్చు ఆ మ్యూజిక్కి. బట్ ఇక్కడ వాళ్ళకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అసలు ఎక్కడ మ్యూజిక్ కనిపించినా అసలు వెళ్ళి డ్యాన్స్ చేస్తూనే ఉంటారనమాట. సో అక్కడ కూడా ఒకరికి ఎవ్వరికి తెలియదు, అందరూ కొత్త వాళ్ళే. బట్ ఇక్కడ వాళ్ళు కొత్త పాత అంటూ ఏం లేదు, మంచిగా కలిసిపోయి మంచిగా డ్యాన్స్ వేస్తూనే ఉంటారనమాట. సో సాల్సా డ్యాన్స్ వేస్తున్నారు చూడండి, అసలు అక్కడ ఎంత క్యూట్గా అనిపించింది అంటే కొంతమంది అసలు ఒకరికొకరు తెలియకుండా ఈవెన్ కపుల్స్ అయినా సరే, ఒక బాయ్ ఒక గర్ల్ అయినా సరే వాళ్ళకు తెలియకపోయినా సరే వెళ్ళి డ్యాన్స్ వేస్తూనే ఉంటారు డైరెక్ట్గా వెళ్ళి. సో మేమేం వేయలేదు, మేము జస్ట్ చూసి ఎంజాయ్ చేసాము. బట్ చాలాసేపు ఉన్నాం, మాకు బాగా అనిపించింది అనమాట. సో మ్యూజిక్ చాలాసేపు ఒక 4-5 అవర్స్ వరకు పెట్టారనమాట. సో వీకెండ్ కాబట్టి సో ఎక్కువ మంది జనాలు వస్తారు. సో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడానికి. సో ఏజ్ డిఫరెన్స్ అంటూ కూడా ఉండదు. సో ఆల్ టైప్స్ ఆఫ్ ఏజెస్ మనం వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. అక్కడ ఆ కపుల్ చూసారా, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ డ్రెస్, వాళ్ళిద్దరు ఎంత క్యూట్గా చేశారంటే సాల్సా డ్యాన్స్. అండ్ ఈవెన్ ఏజ్ చెప్పాను కదా, ఏజ్ కూడా అసలు ఏమీ ఉండదు. ఎవరైనా ఒక అబ్బాయి ఎవరైనా అమ్మాయిని వెళ్ళి డ్యాన్స్ చేస్తావా అని అడిగితే వాళ్ళకి నచ్చితే వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా చేస్తారనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు, అందరు కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అక్కడ వాళ్ళు కొంతమంది ఏజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాళ్ళు కూడా ఎంత బాగా చేశారంటే డ్యాన్స్ అసలు చాలా బాగా అనిపించింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా మేము అక్కడికి వెళ్ళగానే మేము ఎంట్రన్స్లోనే ఒక అతను ఒక అమ్మాయిని బతిమలాడుతున్నాడు అనమాట, రారా వచ్చి డ్యాన్స్ అయ్యి అది ఇది అని చెప్పి. సో తను సిగ్గుపడుతుంది. సో వాళ్ళని చూసి మాకు నవ్వు వస్తుంది అనమాట. సో మేము ఫస్ట్ టైం అనమాట ఇక్కడ ఇలా చూడడము. సో కొద్దిసేపు ఆ అబ్బాయి బతిమలాడిన వెంటనే తర్వాత ఆ అమ్మాయి వెళ్ళి డ్యాన్స్ చేసింది. అండ్ వాళ్ళు పెట్టిన మ్యూజిక్ అక్కడ మనం ఓన్లీ సాల్సానే చేయాల్సిన అవసరం లేదు, మనకి ఇష్టం వచ్చిన డ్యాన్స్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో అండ్ ఇక్కడ ముందర వాళ్ళిద్దరు ఉన్నారు కదా, సో వాళ్ళు మాత్రం మాస్క్ పెట్టుకొని ఆ ఓల్డ్ అతను, సో తను మాత్రం చాలా ఎంటర్టైన్ చేశాడు. అంత ఏజ్ ఉన్నా కానీ అసలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడంటే తనతో వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. బట్ మనం ఆ టైంకి అలా చూసి నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. అండ్ చెప్పాను కదా ఈ పార్క్లో
క్యాట్స్ చాలా ఉంటాయని చూడండి. మా రిషి క్యాట్స్ అంటే చాలా ఇష్టం వాడికి. సో మంచిగా ఎంజాయ్ చేసిండు అనమాట, ఆడుకున్నాడు బాగా క్యాట్స్తో. అండ్ ఈ పార్క్లో వచ్చేసి పెద్ద పార్క్ కదా ఇది. సో దీనికి మధ్యలో చర్చ్ ఉంటుందన్నమాట. సో చర్చ్లో ప్రేయర్స్ అన్నీ జరుగుతుంటాయి. సో వీకెండ్ కూడా కాబట్టి సో వీళ్ళు వీకెండ్స్లో బాగా అటెండ్ అవుతుంటారు కదా చర్చ్కి. సో బాగా డెకరేషన్స్ అవన్నీ చేశారు. సో ఇదంతా పార్క్ మిడిల్లో అనమాట, చర్చ్ దగ్గర. సో ఇక్కడ అన్ని చైర్స్ అవన్నీ ఉంటాయి. సో వాళ్ళు కూర్చోవచ్చు, మన ఇష్టం, ఇంకా మనం ఏమైనా చేసుకోవచ్చు. అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. సో నైట్ వ్యూ కాబట్టి సో లైట్తోని ఇంకా ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ వీక్ కూడా ఏదో ఒక అకేషన్, ఏదో ఒక పార్టీస్లకి ఏదో ఒక ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. సో ఈ చర్చ్ కూడా చాలా బాగుంటుంది అనమాట, చాలా ఫేమస్ చర్చ్ కూడా. సో నార్మల్గా ఎవరైనా టూరిస్ట్ ప్లేసెస్ వీటన్నిటికీ అటెండ్ అవ్వడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ చర్చ్ కంపల్సరీగా విజిట్ చేస్తారు. సో ఈ చర్చ్ కూడా మీకు చూపిస్తాను నేను. సో అక్కడ కొంతమంది లోపల నుంచి కూడా ప్రేయర్స్ చేస్తారు, లోపల వెళ్ళి కూర్చొని ప్రేయర్స్ చేస్తారు. సో కొంతమంది బయట నించొని కూడా ప్రేయర్స్ చేస్తారనమాట. లోపల యాక్చువల్లీ ఇప్పుడు ప్రేయర్ జరుగుతుంది. సో కొంతమంది బయటే ఉన్నారు. సో మనము చూద్దాము లోపలికి వెళ్ళి. సో మనకు కావాల్సిన క్యాండిల్స్ కూడా కొనుక్కోవచ్చు అనమాట. అక్కడ బయట వాళ్ళు క్యాండిల్స్ అమ్ముతారు. సో నార్మల్గా వీళ్ళు క్యాండిల్స్ అవి కంపల్సరీగా పెడతారు కాబట్టి సో బయట అమ్ముతున్నారు. Nuestras preocupaciones, con nuestros temores y esperanzas. Parece como si fuera algo del pasado, ciertamente extraordinario, y que la palabra y la predicación de Jesucristo solo fuera como una exhortación y un modo de comportarse. Verdaderamente admirable, pero imposible de vivir y muy lejos de nuestras tareas y relaciones diarias. Parece como si Jesús solo fuera un modelo extraordinario de vida, un líder moral, el más grande en la historia de la humanidad, y que su resurrección lo único que podría significar ఇదంతా వచ్చేసి లోకల్ స్టాల్స్ అన్నమాట. సో నార్మల్గా లోకల్ పీపుల్ అంటే లోకల్లో వీళ్ళకి విమాలో పాపులర్గా దొరికే ఐటమ్స్ ఇవన్నీ ఇక్కడ స్టాల్స్ లాగా పెట్టి, లేకపోతే హ్యాండ్ మేడ్ చేసిన అన్ని ప్రోడక్ట్స్ అన్ని చెప్పి ఇక్కడ స్టాల్స్ లాగా పెట్టుకొని అమ్ముతుంటారు అనమాట. సో ఇక్కడికి నార్మల్గా విజిటింగ్ చేయడానికి ఏమైనా వచ్చిన వాళ్ళకి ఈజీ అనమాట. సో ఇక్కడ లోకల్గా ఏవైతే బాగా పాపులర్ హ్యాండ్ మేడ్వి బాగా అమ్ముతారనమాట. సో ఇలాంటివన్నీ కొనుక్కోవడానికి ఈజీ ఉంటుంది. సో ఇక్కడ కూడా చాలా బాగుంటుంది అన్నీ కూడా. సో మ్యాక్సిమం చాలామంది హ్యాండ్ మేడ్ చేసినవి అమ్ముతారనమాట. అన్ని బ్రాస్లెట్స్, ఉంగరాలు అన్నీ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నార్మల్గా లేడీస్కి అయితే ఇలాంటివి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో లేడీస్కి అయితే ఎక్కువ ఆప్షన్స్ కొనుక్కోవడానికి ఇన్ని ఉంటాయి. నాకైతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడ్డానికి కళ్ళని చెదిరిపోతాయి. ఇన్ని ఉంటే నాకు సెలెక్ట్ చేయడం చాలా కష్టం. సో కొన్ని ఉంటేనే బెటర్. నాకైతే కొన్ని ఉంటే సెలెక్షన్కి ఈజీ ఉంటుంది. సో అన్ని గనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసే వరకు నా కళ్ళు నొప్పిస్తాయి. సో ఇవన్నీ హ్యాండ్ మేడ్ టాయ్స్ అన్నమాట. సో క్రాఫ్ట్ అంటారు కదా. సో ఇవన్నీ చిన్న చిన్నగా క్యూట్గా మస్తు ఉన్నాయి అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయి. సో పర్సెస్ కానీ అన్నీ అమ్ముతారు ఇక్కడ. సో చిన్న చిన్నవి అన్నమాట. చూడండి, మినియేచర్ అని అంటారు కదా. సో ఎలిఫెంట్స్, ఫ్రాగ్స్ అన్నీ అమ్ముతున్నారు. క్యాట్స్, డాగ్స్ అన్నీ పెట్టారు చూడండి. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో మనం ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ మాకైతే ఇక్కడ ప్రతి పార్క్లో ప్లే ఏరియా ఉంటుంది. ప్రతి గల్లీకి ఒక పార్క్ ఉంటుంది. ప్రతి పార్క్లో ప్లే ఏరియా ఉంటుంది అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా మనకు ప్లే ఏరియా ఉంటుంది పిల్లలకి. సో దట్ పేరెంట్స్కి ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని ఇక్కడ వదిలేసి కొంచెం సేపు అన్నా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. సో
పేరెంట్స్కి చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది. సో నేను రిషితో అలాంటి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో వాడిని కొంచెం సేపు ఇలా ప్లే ఏరియాలో వదిలేస్తే వాడు ఆడుకుంటాడు, నాకు కొంచెం రెస్ట్ ఉంటుంది. సో మాకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. రిషి కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాడనమాట. రిషి go and sit on that. You want to sit? Rishi. విషయాలు ఫస్ట్ ఉంటుంది. ఇలా కూర్చో, పట్టుకో, అట్లా పట్టుకో. నువ్వు ఇట్లా నువ్వు కాలు పెట్టు, ఆడ పెట్టుకో కాలు. అను ఇట్లా నువ్వు ఇట్లా Yes, good boy. ఒక్క నిమిషంలో అర్థమైపోతాయి. ఫుల్ టైర్డ్ అయిపోయాడు అనమాట. సో నేను చెప్పాను కదా ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చాలా ఉంటాయి. సో చాలా అంటే చాలా స్టోర్స్ ఉంటాయి అనమాట. సో మేము అలా ఒక వేసామన్నమాట, ఒక రౌండ్. సో ఇది వచ్చేసి పెద్ద షాపింగ్ మాల్ అనమాట, రిప్లై అని. అండ్ ఇక్కడ స్ట్రీట్ షాపింగ్స్ మనకు నార్మల్గా కొట్టిలో, చార్మినార్లో అక్కడిక్కడ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. సో నేను ఇన్నిసార్లు చాలా విన్నాను కానీ ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాను. అండ్ ఇది వచ్చేసి మొబైల్ స్టోరు, మన యూట్యూబర్స్కి చాలా అవసరం కదా. అండ్ ఇది వచ్చేసి ఇంకొక కొత్త స్టోర్ అనమాట. మేము ఫస్ట్ టైం వచ్చాము. సో ఏంటా బాగుంది కలర్ఫుల్గా అని చెప్పేసి లోపలికి ఎంటర్ అయ్యాము, ఒకసారి చూద్దామని చెప్పేసి. సో దీంట్లో మొత్తం కిడ్స్కి రిలేటెడ్ ఉన్నాయి, సో హోమ్కి రిలేటెడ్ చాలా ఉన్నాయన్నమాట. సో మా రిషిగాడు ఫుల్ ఆడి అలసిపోయాడు కాబట్టి సో హీ డోంట్ వాంట్ టు టచ్ ఎనీథింగ్ అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా పెన్సిల్స్ అనమాట, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. పెన్సిల్స్, బ్యాగ్స్, మనం నార్మల్గా ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఇక్కడ చాలా బాగున్నాయి గిఫ్ట్స్ ఇవ్వడానికి. సో ఇక్కడ నార్మల్గా పిల్లలకి నార్మల్ పెన్సిల్ ఇస్తే అసలు ఇప్పుడు ఎవరు వాడట్లేదు. సో వాళ్ళకి పెన్సిల్స్లో కూడా డిజైన్స్ కావాలంట. ఏంటో అసలు పిల్లలు. మా వాడు కూడా ఇప్పుడు అలాగే తయారవుతున్నాడు స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి. సో వాడికి ఏదైనా అట్రాక్టివ్గా కావాలన్నమాట. సో అన్ని వెరైటీగా కావాలి. సో ఎక్స్ప్లోరింగ్ అంటారు కదా, సో ఇదే అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ బుద్ధుడు కూడా ఉంది, ఎలిఫెంట్. నార్మల్గా ఇవన్నీ ఇంట్లో ఇంటీరియర్కి బాగా యూజ్ అవుతాయి. సో చాలా బాగున్నాయి. ఇదండి, ఇది వచ్చేసి జాపనీస్ స్టోర్ అనమాట. సో వీళ్ళ దగ్గర అసలు వెరైటీస్ చాలా బాగుంటాయి. ఎక్కడ వెళ్ళినా కానీ మనకి డిఫరెంట్ డిజైన్స్ దొరుకుతాయి వీళ్ళ దగ్గర. సో ఇది చూసారా చెట్టు ఎంత బాగుందో, డిఫరెంట్గా ఉంది. సో హోమ్ డెకోర్కి చాలా బాగుంటాయి అన్నమాట ఇలాంటివి. మా రిషి ఫేవరెట్ టైగర్. అండ్ ఇక్కడ కీ చైన్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. సో స్టోర్ మాత్రం చూడడానికి కలర్ఫుల్గా ఉంది అని చెప్పేసి మేము ఊరికి వచ్చి చూసి వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ మనం ఎప్పుడైనా అలా చేస్తామా, ఏదైనా చూసి వెళ్ళిపోదామని మనం ఎప్పుడూ అనుకున్నా కానీ కంపల్సరీగా అందులో మనకి ఏదో నచ్చుతుంది, మనం కంపల్సరీగా ఏదో ఒకటి తీసుకొని వెళ్తాము. సో మాకు కూడా అలాగే జరిగిందనమాట. సో చూసాక సో కొన్ని తీసుకున్నాము మేము కూడా ఇక్కడికి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ చైన్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుద్ధుళ్ళు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. అండ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నార్మల్గా స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఇలాంటివి బాగా యూజ్ చేస్తారనమాట. సో మన టైం అయిపోయింది ఇప్పటికైతే, బట్ స్టిల్ వీ కెన్ యూజ్ అనమాట. మన హ్యాండ్ బ్యాగ్స్ అయినా మనము వేసుకోవచ్చు, పర్వాలేదు.
అండ్ ఇది చూసారా, ఇది ఏంటనుకుంటున్నారు, బైక్ అనుకుంటున్నారా? కాదు, ఇది వచ్చేసి పిజ్జా కట్టర్ అనమాట. సో పిజ్జా స్లైసెస్ చేయడానికి చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది కదా. అసలు ఇలాంటివి చాలా బాగా దొరుకుతాయి ఇలాంటి స్టోర్స్లో. అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ కానీ ఇలాంటివి ఎంత క్యూట్గా, అసలు క్వాలిటీ కూడా చాలా బాగుండే అనమాట. సో పిల్లలకి కూడా చాలా యూజ్ అవుతాయి. సో ఇలాంటివన్నీ, సో మనం అందులో వాటర్ బబుల్స్ పోస్తే అది స్పిన్ అవుతూ ఉంటుంది అనమాట, రోల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా చూడండి టాయ్స్, అసలు ఎంత బాగున్నాయి అంటే నాకు చాలా బాగా నచ్చింది. అసలు కృష్ణ అబ్జెక్షన్ చేయకపోతే నేనైతే మ్యాక్సిమం చాలా మట్టుకు కొనేసేదాన్ని. తను ఉండి కంట్రోల్ చేస్తున్నాడు అనమాట, వద్దు అని. ఇది కూడా చూడండి, పిల్లలకి వాళ్ళ బెడ్రూమ్స్లో బెడ్ ల్యాంప్స్ లాగా పెడితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ పింక్, గర్ల్స్కి పింక్ అంటే చాలా అంటే ప్రిఫరెన్స్ బాగా ఇస్తారు. బాయ్స్కి బ్లూ, గర్ల్స్కి పింక్ అని చెప్పి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ వాళ్ళు. అండ్ సో మేము ఫైనల్గా చేసిన షాపింగ్ ఇది ఒకటి డాగ్, అండ్ నేను ఒకటి వచ్చేసి ఐ లైనర్, అండ్ ఇది ఒకటి మిర్రర్ తీసుకున్నాను, హ్యాండ్ మిర్రర్. సో ఇది బాగా నచ్చింది నాకు. అండ్ ఒకటి బెల్ట్ తీసుకున్నాము, అండ్ కాఫీ మగ్స్ తీసుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసి బెల్ట్. అండ్ మాకు ఇక్కడ బాగా చలి ఉంటుంది కాబట్టి సో మగ్స్ నేను చాలా డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాను కొనడానికి. సో ఇక్కడ నాకు నచ్చాయి అన్నమాట మగ్స్, కాఫీ మగ్స్. సో ఇద్దరికి తీసుకున్నాము. సో దాని తర్వాత నాకు ఫుల్ ఆకలి వేసింది అనమాట. సో చాలా తిరిగాం కాబట్టి సో ఏదో ఒక అక్కడ మాకు చెప్పాను కదా, సో అక్కడ రెస్టారెంట్స్ లేనని చెప్పేసి సో మేము అలా వెతుక్కుంటూ వెజిటేరియన్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. సో మా వాడు అప్పటికి వికెట్ అవుట్. సో చెప్పాను కదా వాడు టైర్డ్ అయిపోతే పడుకుంటాడని. సో వితౌట్ ఫుడ్ పాపం వాడు పడుకున్నాడు. మ్యాక్సిమం మేము ట్రై చేసాము. ఇది నా ఫేవరెట్ డ్రింక్ లెమనాదే అర్బా బోయినా అని, లెమన్ జ్యూస్ అనమాట. సో అలా మేము ఫుడ్ ఆర్డర్ చేసాము. సో అంతా వెజిటేరియన్ ఫుడ్. సో వచ్చేసింది, నేనైతే ఫుల్గా కుమ్మేశాను. ఫుడ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇదంతా వచ్చేసి గ్రిల్ చేశారనమాట. సో బ్రింజాల్స్, ఆనియన్స్, జూచినీ, ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్నీ గ్రిల్ చేసేసి ఇచ్చారు. సో అది నాకైతే చాలా బాగా నచ్చింది, యమ్మీగా ఉండే ఫుడ్. మేమైతే ఫుల్గా కుమ్మేసినాము. సో నేను ఫస్ట్ మేమిద్దరం కొంచెం తినేసి తర్వాత మా రిషిని లేపామన్నమాట. సో వాడు పాపం అసలు తినలేదు ఎక్కువగా, బట్ ట్రై చేసామన్నమాట. ఎందుకంటే వీడికి ఫుడ్ లేకపోతే మళ్ళీ మిడ్ నైట్ లేచి ఏడుస్తాడు. సో మళ్ళీ ఆకలిస్తుంది అని చెప్పేసి నా ఫేవరెట్ డ్రింక్ అనమాట ఇది. సో నేను ఎక్కడికి వెళ్తే ఇదే డ్రింక్ తీసుకుంటాను, చాలా బాగుంటుంది, అంటే బాడీకి చలవ కూడా. అండ్ ఇది వచ్చేసి రెస్టారెంట్స్ లేని, నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో రెస్టారెంట్స్ లేనని చెప్పి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, లైటింగ్ కూడా. సో ఇట్లాంటి ప్లేసెస్కి నైట్ వస్తేనే చాలా బాగుంటుంది. సో మేము కూడా అందుకే నైట్ వచ్చాము. చూడండి అసలు రెస్టారెంట్స్ లేనంటే ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, ఫేమస్ రెస్టారెంట్స్. ఫుడ్కి అసలు నీకు ఇష్టం వచ్చిన దానికి వెళ్ళొచ్చు. ఏ రెస్టారెంట్స్కి వెళ్ళినా వీకెండ్స్లో అన్నీ ఫుల్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్ కూడా ఒకటి ఉంది. సో జైకా అని చెప్పేసి చాలా ఫేమస్, చాలా బాగుంటుంది ఇండియన్ రెస్టారెంట్, మన ఇండియన్ ఫుడ్. అండ్ ఇక్కడ పెట్టింది పెద్ద స్టోర్ ఏం కన్నా చిన్న స్టాల్ లాగా పెట్టారనమాట. సో లైక్ స్నాక్స్, సమోసాస్ ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు, అంటే లైక్ అడ్వర్టైజ్మెంట్ లాగా. సో ఇదంతా కూడా రెస్టారెంటే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. అక్కడ చూసారు కదా జైకా ఇండియన్ కుసైన్ అని రాసింది, అదే ఇండియన్ రెస్టారెంట్. అండ్ ఇది వచ్చేసి పబ్. సో డిన్నర్ చేసేసి తర్వాత అందరు పబ్కి వెళ్తారు. అక్కడ చూసారా జైకా ఇండియన్ కుజైన్ అని రాసింది. సో మేము లాస్ట్ వీక్ ఇక్కడికి వచ్చి మా ఫ్రెండ్స్ అందరం మేము ఇక్కడికి వచ్చి ట్రై చేసామన్నమాట. సమోసా ఇవన్నీ కొత్తగా పెట్టారనమాట. అండ్ ఇది వచ్చేసి పబ్. సో అప్పటికి 12 అయిపోయింది. సో మేము అప్పుడు ఇంటికి బయలుదేరామన్నమాట. అండ్ మీకు కూడా నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. So until then, bye, take care, have a good day.